అనా ఉమ్. ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటుంది? అది మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఎలా తెలుస్తుంది ఎక్కడ ఉపయోగించాలి అనేది? అంటే ఇప్పుడు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లో అడగబడే రకరకాల ప్రశ్నల్లో నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వశ్చన్స్. నిజంగా ఏదన్నా అడగాలంటే ఆస్ ద రైట్ థింగ్ అంటారు. సో దిస్ ద రైట్. సరే, తెలుసుకున్నంత మాత్రాన మనం దాన్ని అప్లై చేస్తామా లేదా? లేదు. ఈ భూమి మీద మనిషి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అందరికి, ఎనీబడి. ఒకటి కల్టివేట్ చేసుకునేవి, లేదా అక్యుములేట్ చేసుకునేది, లేదా గ్యాదర్ చేసుకునేది. రెండవది ఉన్నదాన్ని రికగ్నైజ్ చేసి. ఈ రెండు విధాలుగా మనిషి జీవితం సాగుతుంది. ఇప్పుడు ఇంటలెక్ట్ అనే పదం ఒక వాడతాం. ఇంటలెక్ట్ అంటే గ్యాదర్డ్ ఇన్ఫర్మేషన్. అతను చాలా పెద్ద ఇంటలెక్చువల్, లేదా ఇంటెలిజెన్షియా అనే పదం వాడుతున్నాడు. సో వాళ్ళందరూ మనలాగే కనిపిస్తున్నా వాళ్ళ మనసులో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా క్వాలిటేటివ్ అని మనం చెప్పాం. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అంటే అతని బుర్రలో ఉన్న సమాచారం అంతా క్వాలిటీ సమాచారమే. అతను ఏది మాట్లాడినా ఊరికే మాట్లాడారు. స్టూపిడ్ ఎవరు? ఏది పడుతుంది పెట్టుకోలేము. ఇద్దరికి సమాచారం ఉంది. ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒకటి హైపోథికేషన్ లో ఉంది, సారీ థీసిస్ ఇన్ఫర్మేషన్, లేకపోతే భ్రమలకు సంబంధించింది ఒకటి పెట్టుకోవచ్చు. వాళ్ళ లైఫ్ అంతా డస్ట్ నే గ్యాదర్ చేస్తుంది. సో లైఫ్ అంతా ఒకడు రైట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సో ఇది ఇంటలెక్ట్. సో ఇంటలెక్ట్ ఇస్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇంటలెక్ట్ అవసరం అంటే అవసరం. ఈ ప్రపంచంలో సర్వైవ్ కావడానికి ఇంటలెక్ట్ అవసరం ఖచ్చితంగా. సో ఇంటెలిజెన్స్ అన్నది మనం అన్ని సందర్భాల్లో వాడడానికి లేదు. వాడుతున్నారు. చీపురును వాడుతున్నారు దోశ వేయడానికి. నిజానికి చీపురు దానికోసం తయారు చేయాలి, కానీ వాడుతున్నారు. వాడచ్చు, దేనికోసం ఏదైనా వాడచ్చు. అంటే దేని అసలు అదే ఇంటెలిజెన్స్ చెప్తున్నా, అక్కడికి వస్తుంది. చాలా మంది తెలివికి పర్యాయవాచిగా వాడుతున్నారు. ఓకే. కన్నింగ్నెస్ కి పర్యాయవాచిగా వాడుతున్నారు. కన్నింగ్నెస్ ఎక్కువ వాడు. బాగా స్ట్రాటజీ చేసి ఉంటారు కదా. అంటే ఇది ఇది ఇప్పుడు స్ట్రాటజీ అమిత్ షా కన్నింగ్నెస్ ఒకటి కదా. కొత్తవారు మంచి కన్నింగ్నెస్ స్ట్రాటజీ. ఓకే. అంటే కన్నింగ్నెస్ అంటే వేరే వాడిది నువ్వు లాక్కోవాలన్న ప్రయత్నంలో, ఉదాహరణకి నిన్ను ఓడగొట్టడం ద్వారా నేను గెలిస్తే కన్నింగ్నెస్. నేను గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేసే స్ట్రాటజీ. ఓకే. రెండు వేరు వేరు. అవును. రెండిట్లో గెలుపు నాదే, కానీ మొదటి దాంట్లో కన్నింగ్నెస్. అంటే మెల్లగా నువ్వు వస్తుంటే నీ కార్ టైర్ పంక్చర్ చేసింది, స్ట్రెస్ క్రియేట్ చేసింది, చెస్ గేమ్ లో గెలిచాను. రెండోది ఏంటంటే జెన్యున్ గా నీ బలాబలాలు తెలుసుకొని నీకంటే బాగా ఆడటానికి నేను స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాను. స్ట్రాటజీ అనేది ఎత్తుగడ, ఎత్తుగడ ఆనెస్ట్ గానే ఉంటుంది. యాక్చువల్గా యూ షుడ్ రెస్పెక్ట్ ద అపోనెంట్ ఆల్సో. నువ్వు లైఫ్ లో ఎదిగేది ఎప్పుడు? నేను ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంట్ చూస్తున్నాను. సమ్ సిస్టర్స్, అందులో ఒక సిస్టర్ పేరు నేను మర్చిపోయినా, అది నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంట్ ఉంది. వాళ్ళ ఫాదర్ కి ముగ్గురు అమ్మాయిలే. వాళ్ళ ఫాదర్ చెస్ బాగా వచ్చు. ఓకే. అతను నేర్పించాడు చెస్. సో అప్పటి వరకు చెస్ అనేది ఓన్లీ జెంట్స్ గేమే, అమ్మాయిల చెస్ లో లేదు. పోత్గార్ ఫ్యామిలీ సంథింగ్ ఇస్ లైక్. సో అతను చిన్న పాప 6-7 years కి చెస్ లో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న టోర్నమెంట్స్ లో గెలుస్తుంది, మెల్లగా అట్రాక్ట్ చేస్తుంది న్యూస్. సో ఫైనల్ గా రియల్ టైం వచ్చింది. అంటే ఈ అమ్మాయి చెస్ లో ఒక ఎక్స్పర్ట్, మంచి స్ట్రాటజిస్ట్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనే పదం వాడొచ్చు అనేది ఇక్కడ వాడుతుందా. షీఈ్ ఇంటెలిజెంట్, తనకు ఇంటెలిజెన్స్ ఉంది. అపోనెంట్ ఎవరు, ఎలా గెలవాలి, ఎలా తన మూవ్స్ పెట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి చెస్ బాగా ఆడుతుందంటే మిగతా ఇప్పుడున్న గ్రాండ్ మాస్టర్స్ అంతా కూడా, అంటే గ్యారీ కాస్పరోవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరు ముక్త కంఠంతో చెప్పింది అమ్మాయిలు అంత బాగా ఆడలేరు, మనం వాళ్ళతో ఏం ఆడుతాం, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, మేము ఆ గేమ్ మేము ఆడుతాం.
సో అమ్మాయిలకు కూడా చెస్ ఒలింపియాడ్ ఉంటుంది. షీ వన్ దట్ ఒలింపియాడ్. ఉమ్. మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, మళ్ళీ రెండోసారి గెలిచింది. ఆ అమ్మాయి ఒకసారి ఏమన్నదంటే, ఈ మగవాళ్ళకి భయం అనుకుంటా బేసిక్లీ అన్నది. దాంతో ఒక్కొక్కడు రావడం స్టార్ట్ చేశాడు. ఉమ్. ఆ అమ్మాయి అందరు నడవద్దు. ఉమ్. అందులో ప్రాబబ్లీ గ్యారీ క్యాస్పరో ఉంటుంది. అప్పట్లో అసలు ఇప్పుడు మనకి టెండూల్కర్ ఎట్లా క్రికెట్లో, ఉమ్. పాలిటిక్స్ లో మోదీ గారు ఎట్లా, గ్యారీ క్యాస్పరో ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ చెస్ ప్లేయర్స్ అనమాట. ఇది ఎప్పుడు రీసెంట్ దే 1985-90 అప్పుడు. ఓకే. సో ఫైనల్ గ్యారీ క్యాస్పరో సెడ్ ఐ విల్ ప్లే విత్, ఓడగొట్టాడు. ఘోరంగా ఆ అమ్మాయి షాక్. ఉమ్. చెప్పాను కదా, ఇంతకుముందు మగవాడు ఎందుకు ఓడిపోయారో తెలియదు కానీ ఇంత ఫ్యాన్సీగా ఆడుతుంది, లైట్గా ఆడుతుంది చెప్పి. ఇప్పుడు ఆమె జీవిత లక్ష్యం ఒక్కటే చెస్ ఆడటం కదా, గ్యారీ క్యాస్పర్ ఓడగొట్టు. ఇట్లా ఒక 5-6 సార్లు ఓడిపోయింది వరుసగా. ఆమె కూడా వయసు పెరిగి 30 ఏళ్ళు వచ్చినాయి. అంటే ఊరికి ఆడరు కదా, ఎవరి 1.5 years ఒకసారి ఆడతారు. అది మళ్ళీ పెద్ద పెద్ద స్పాన్సర్స్ వాళ్ళందరూ రావాలి, దేశ విదేశాలు, అవన్నీ మనకి ఇంటర్నెట్ లో డాక్యుమెంటెడ్ ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్ కింద లెక్క. ఉమ్. ఒకసారి గ్యారీ క్యాస్పర్ చెప్పాడంట, నువ్వు సరదాగా వచ్చి చూడు, నేను దీన్ని ఇంటెలిజెన్స్ అండి, నువ్వు నా మీద గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు నాకు దూరంగా ఉండదు, సరదాగా రా, ఎంజాయ్ చేద్దాం అని వాళ్ళ కుటుంబాన్ని ఇన్వైట్ చేసి చూడు. అంటే ఇంత డేర్ స్టెప్ అది. చక్కగా ఇంటికి పిలిపించుకొని, అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది, గ్యారీ క్యాస్పర్ అసలు చెస్ ప్రాక్టీస్ చేస్తాడు. హీ ఓన్లీ ప్రాక్టీసెస్ ఫర్ 10-15 minutes. తర్వాత స్టూడెంట్స్ ఇస్తారు, ఏదో చెప్తాడు పోతాడు. హీఈస్ నాట్ రియల్లీ సీరియస్లీ, హీ అండర్స్టూడ్ చెస్, దట్స్ ఆల్. అంతే, అది తనకు అర్థమైంది. ఈమెం చేస్తుంది, తను ఓడగొట్టాలన్న ప్రయత్నంలో షీఈస్ బికమింగ్ మోర్ ఇంటలెక్చువల్. హీఈస్ ఇంటెలిజెంట్లీ ప్లేయింగ్. అంతే, ఆమె ఆడేదాన్ని బట్టి ఆడుతున్నాడు గెలుస్తుంది. ఆమెనేమో వీడు ఎట్లా ఆడతాడు, అట్లా ఆడతాడు అనుకోరు. సో గ్యారీ కాస్పరోని ఒకసారి ఓడగొట్టింది. ఎప్పుడు ఓడగొట్టింది తెలుసా? ఏ రోజు అయితే ప్రాక్టీస్ చేయలేదు, ప్రిపేర్ కాకుండా వచ్చింది, క్యాజువల్గా ఇంట్లోకి వచ్చినట్టు వచ్చింది. ఈరోజు గేమ్ అని అది రావడానికి 30 ఏళ్ళు పట్టింది. సో ఇంటెలిజెన్స్ అనేది ఒక స్ట్రెస్ ఫ్రీ స్టేట్. ఇంటెలిజెన్స్ అనేది స్ట్రెస్ ఫ్రీ స్టేట్, అందులో ఏ స్ట్రెస్ ఉంది. ఇంటెలిజెన్స్ అనేది ఈ బిజినెస్లకి, ప్రాపంచిక విషయాలకి అస్సలు మనం ఉపయోగించకూడదు. ఇంటెలిజెన్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జిస్టెన్షియల్ లాస్ ని నీవు గుర్తించి వాటిని అనుభవించడానికి ఉపయోగపడుతుంది. మిగతా వాటికి తెలివి ఉపయోగపడుతుంది, న్యాక్ ఉపయోగపడుతుంది, స్ట్రాటజీ ఉపయోగపడుతుంది, అది వరల్డ్లీ థింగ్స్. అది వాటిలో ఇంటెలిజెన్స్ యొక్క కోషంట్ ఉంటుందా, ఉంటుంది. కానీ ఆథెంటిక్ ఇంటెలిజెన్స్ ఏమిటంటే, నాట్ ఓన్లీ యూ, ఈ ప్రకృతిలో ఉన్న కోట్ల ప్రాణులకు కూడా ఉంది. ఎగ్జాంపుల్, ఒక చిన్న పిట్ట ఒక గూడు కడతా ఉంటుంది, అది పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అది ఒక ప్రిపేర్డ్ మెమరీ నుంచి ఆపరేట్ అవుతున్నా కూడా దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మొక్కుబడిగా చేసినట్టు ఉండదు. ఒక పుట్టగొడుగు, ఒక ఒక పట్టు పురుగు ఒక గూడు కడుతుంది. ఇప్పుడు మనం పార్క్ వెళ్తుంటే చూపిస్తాను. నిన్న సాయంత్రం నేను పోయి ఆశ్చర్యపోయాను, మీరుంటే చూపిద్దాం అనుకున్నాను. ఒక తీగ చెట్టు ఎండిపోయింది, అది 2 ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ పై గ్రిల్ కి మళ్ళీ ఒక 5-6 గ్రిల్స్ వదిలేసి కింది గ్రిల్ కి మధ్యన ఆ తాడు చుట్టుకునేది. అసలు ఒక మనిషి కూడా అంత అందంగా చుట్టాలి. ఇప్పుడు ఆ చిన్న దానికి ఎట్లా తెలిసింది ఈ గ్రిల్ ఇక్కడ ఉంది, దాన్ని పట్టుకోవాలి, తిప్పాలి, ఎట్లా తెలిసింది? సో ఇంటెలిజెన్స్ అనేది ఏమిటంటే, ఏది ఏమైనా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే, ఏది ఏమైనా నీవు జీవించి ఉండడానికి నీకు సహకరిస్తున్నది. ఇంకా చెప్పాలంటే గాడ్. అది నీలో, ఉదాహరణకి ఒక మన గద్ద తిరుగుతుంది. ఆ రోజు ఒక పాము బయటికి రాలే. అది బయటికి రాకపోవడానికి భయమా, గీయమా, ఇవన్నీ రకరకాల కారణాలు ఉండొచ్చు. అదే కథల్లో ఒకటికి వెళ్తే వాటికి ఆజన్మ వైరం ఉందని కథ. ఇది కాదు. ఎవ్రీ క్రీచర్ షుడ్ స్టే అలైవ్.
ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అందరినీ ఆపరేట్ చేస్తున్నది ఈ యొక్క అగోచరమైన ఇంటెలిజెన్స్. అందుకే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కనబడరు బయట, దే ఆర్ హిడెన్. మాకు ఇంటెలిజెన్స్ వచ్చింది కనబడదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తి ఇచ్చాడని చెప్పరు. ఇంటెలిజెన్స్ అంటే ఒక హిడెన్ ఎనర్జీ విచ్ ఈస్ మేకింగ్ యూ అలైవ్. నిద్రలో మెలకువలో నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎరుక ఇవన్నీ ఉంటాయి, బట్ సంథింగ్ నిన్ను కాన్స్టాంట్ గా నిన్ను పుల్ చేస్తుంది ఒకటి. నువ్వు ఎందుకు పుట్టావు? ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి, లేకపోతే డబ్బు సంపాదించడానికి, పెళ్లి చేసుకోవడానికి. ఎగ్జిస్టెన్షియల్ నువ్వు ఎందుకు పుట్టావు? నీకు సహజంగా శరీరం పడిపోయే వరకు యూ హ్యావ్ టు స్టే అలైవ్. దీనికి నీకు సహకరిస్తున్నది ఇంటెలిజెన్స్ సహకరిస్తుంది. దానికోసం నువ్వు చేసే ప్రయత్నం అంతా కూడా ఆ టైంలో నువ్వు తీసుకునే డిసిషన్ ఉంది కదా, అది పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మిగతాదంతా ఇప్పుడు నేను బాగా లగ్జరియస్ గా బతకాలనుకుంటున్నా, దాని ఇంటెలిజెన్స్ అన్నాను. ఒక డబ్బు పర్సన్ కూడా లగ్జరీగా బతుకు. ఇంటెలిజెన్స్ అంటే అది అన్ని మాస్కులు వెళ్ళిపోయినాయి. యూ హ్యావ్ ఫేసింగ్ లైఫ్. ఎగ్జాంపుల్, నీ ఎదురుగా ఒక పులి వచ్చింది ఇలా కూడా, ఇక వేరే దారి లేదు. అప్పుడు హౌ టు సర్వైవ్ అని నీకు ఆలోచన వస్తుంది చూసి, అది నీకు ఎవరు ఇస్తున్నారు? దో యూ హ్యావ్ నెవర్ రెడ్ ఇన్ ఎనీ బుక్. ఎక్కడో కథ చదివి మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏదో వేటకు పోయి వస్తూ ఉంటారు, హఠాత్తుగా ఎలుగుబంటి వస్తుంది. ముగ్గురు, ఒకడేం చేస్తాడు, ఎలుగుబంటి అని భయపడి పారిపోతాడు, గుండె చచ్చిపోయాడు. రెండవది ఏం చేశాడు, చెట్టు ఎక్కాడు. ఎలుగుబంటి ఏం చేసింది, ఆ చెట్టు మీద ఎక్కువ కుట్టడానికి స్లిప్ అయిపోయింది. మూడోవాడికి వీళ్ళలాగా యాక్టివ్నెస్ లేవు, బట్ చిన్న టైం దొరికింది. ఎలుగుబంటి ఇట్లా నడుచుకుంటూ వస్తుంది, ఇట్లా అడ్డం పడిపోయాడు. సో అతను కదలకుండా ఉన్నాడు. సో ఎలుగుబంటి వచ్చింది ఇట్లా, వాడు మొత్తం స్మెల్ చూసింది, వాడు బ్రీత్ ఆపేశాడు. ఒక 1 minute అయింది, వెళ్ళిపోయింది. సో నిన్ను బతికి ఉంచడానికి ఒకటి ప్రయత్నం చేస్తుంది. అది బ్రతికి ఉంచడానికేనా, లేదంటే ప్రాబ్లం నుంచి కూడా? అసలు దీనికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఇద్దరు చచ్చిపోయారుగా. ఇద్దరు చచ్చిపోవడానికి కారణం ఇంటెలెక్ట్. ఇంటెలిజెన్స్ బతికిస్తుంది. ఎలా అన్నది నాకు తెలియదు. నేనే నా ఇంటెలెక్ట్ బారిన పడి చచ్చిపోవచ్చు ఇంత చెప్పి, కానీ ఇంటెలిజెన్స్ బతికిస్తుంది. ఇది నా అనుభవంగా తెలుసు. ప్యానిక్ ఉంది కదా ఇంటెలెక్ట్ వల్ల వస్తుంది, ఇంటెలిజెన్స్ లో ప్యానిక్ లేదు. యు సీ ద లైఫ్ ని నువ్వు ఎదురుపడి అంటే సమస్య, నువ్వు సమస్య కాదు. ఏ స్ట్రెస్ లేకుండా, ఏ మెంటల్ ప్రెషర్ లేనప్పుడు ఇంటెలిజెన్స్ అప్పుడే నువ్వు ఇంటెలిజెన్స్ గా ఉంటావు. అప్పుడు నీలో ఇంటెలిజెన్స్ సజీవంగా ఉంటుంది. చిన్న ప్యానిక్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, పాస్ట్ వచ్చినా, ఫ్యూచర్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంటెలిజెన్స్ విల్ నాట్ బి దేర్. ఇది నా అనుభవం. ఓకే, ఇది నేను ఏ పుస్తకంలో చదివి చెప్తలేదు, ఇది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నాలో ఫియర్ లేదు. నాకు ఎప్పుడు ఫియర్ రాదు. నేను ఎప్పుడు ప్యానిక్ అవ్వను. ఐఎమ్ ఆల్వేస్ స్టేబుల్. కొన్నిసార్లు అటు ఇటు కథలు వచ్చుకోండి, నిలదొక్కోవడం, బట్ ప్యానిక్ అయిపోయి కొలాప్స్ అయిపోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్. ఎండ ఉంటే ఐఎమ్ ఓకే విత్ ఎండ. ఇక్కడంతా రష్ ఉంది, ఐఎమ్ ఓకే విత్. నాకు ఎప్పుడు ఈ విభజన రాదు. అంటే నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా, నేను ఉండాలనుకుంటున్నా, దానికి ఇది విపరీతంగా ఉంది. అసలు ఈ థాట్ రాదు. ఎగ్జిస్టెన్షియల్ లా ఇది అన్నమాట. ఇది నేను అడాప్ట్ చేసుకొని జీవిస్తుంది. ఇది వేరే వాళ్ళకి ఇవ్వనీకి రాదు, భార్యకి ఇవ్వనీకి రాదు, బిడ్డకి అమ్మకి ఇవ్వనీకి రాదు. ఇది ఎవరికి వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది. చెప్పినా అర్థం కాదు. అంటే ఎక్కడుంటే అక్కడ నువ్వు సజీవంగా ఉండటము, అక్కడ ఒదిగిపోవడం. అంటే నీలో ఏ కాన్ఫ్లిక్ట్కి నువ్వు ద్వారం ఓపెన్ చేయకపోవడం. ఇది నా దృష్టిలో అట్మోస్ట్ లెర్నింగ్ ఆఫ్ లైఫ్. ఇది అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు అసలు ఇక్కడ కూర్చొని బుక్ చదవచ్చు ఈరోజు సాయంత్రం వరకు. లేకపోతే అబ్బా ఈగలు వస్తున్నాయి, ఆ బైక్ సౌండ్, అసలు నువ్వు ఇంపాసిబుల్. అసలు ఆయన తీసుకు ప్యాలెస్ లో పెట్టారు, అసలు ఎవ్వరు లేరు, ఒక్కడ పెద్ద ఇల్లు, ఒక్కడే భోషణం లాగా అట్లా చెప్తుంది మైండ్.
తర్వాత చిన్న గదిలో ఆ ప్యాలెస్ బాగుండే దీనికంటే అక్కడ ఏదో అసలు ఇంకా అయిపోయింది. ఏదో ఒకటి వస్తుంది మైండ్. ఫిట్ అవ్వదు అది. అది నిన్ను అనకూడదు కానీ నిన్ను మూతి చేస్తుంది. అంటే నీతో ఏ పని చేయలేదు. బట్ వెన్ ఇంటెలిజెన్స్ అరోస్ ఒక్కసారే ఉదయిస్తుంది. అది ఉంటుంది. నువ్వు అనుకుంటే అవసరానికి ఇంటెలెక్చువల్ గా మారుతావు. నేను స్పీచ్ చేయాలి స్టేజ్ మీద. అఫ్ కోర్స్ ఇంటెలెక్చువల్ గా బ్రహ్మాండంగా మాట్లాడతాను. ఓం సర్వేజన సుఖ్నో భవంతు, అందరూ బాగుండాలని స్టార్ట్ చేస్తాను. అది ఎందుకు ఒక ప్యాటర్న్. అది మేలుకొల్పాలంటే ఒక ప్యాటర్న్ అలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా చేస్తే ఓం రాసి రాస్తారు, అది ఒక ప్యాటర్న్. బట్ ఇంటెలిజెన్స్ అనేది ప్యాటర్న్ కాదు. అది ఒక థ్రాబింగ్ ఎనర్జీ విచ్ ఇస్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ హియర్ రైట్ నౌ. నిరంతరం నీ చుట్టూ, నా చుట్టూ, తన చుట్టూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూ ఆవరించి ప్రొటెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడు ఉంటుంది అది. నీవు ఎప్పుడైతే సజీవంగా ఉంటావో అది నీతో కలిసి పనిచేస్తుంది. లేకపోతే పనిచేస్తుంది కొంచెం అటు ఇటు అవుతుంది. బికాజ్ ఇంటెలెక్ట్ వచ్చేసింది. సో ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా వాడవలసిన పదం. ఇంటెలిజెన్స్ అనేది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. అంటే ఒక బిజినెస్ బాగా చేస్తున్నాడు వాడు ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటెలెక్చువల్ అనొచ్చు. హీ నోస్ అబౌట్ బిజినెస్ యాజ్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఎ స్ట్రాటజిస్ట్. Eventually he became a good businessman. But intelligence has nothing to do with business, nothing to do with family matters, nothing to do with success or failure. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్ వాడు బెగ్గరగా ఉండవచ్చు. అది ఓన్లీ వాడు హాయిగా ప్రశాంతంగా సజీవంగా ఉండటానికి దోహదం చేసి ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ. అక్కడి వరకే. దానికి మించి, అంతకు మించి దానికి ఏ పని లేదు. ఉదాహరణకి ఒక చిన్న చీమ పోతా ఉంటుంది. అది ఎటన్నా పోనీ తన ప్రాణానికి ఏం కాకుండా చూసుకుంటూనే పోతుంది. ఎవడైనా ఇప్పుడు మనం సిటీ కాబట్టి మనకు నోన్ రూట్స్ కాబట్టి పోతున్నాం. ఒకసారి అడవికి పోదాంపా, అందరిలో ఈ చిన్న ఒక జీవేచ్ఛ వచ్చేస్తుంది. డేంజర్ ని గుర్తించే సామర్థ్యం వస్తుంది. అమ్మ అటు పోవద్దు, ఇటు పోవద్దు. సిటీ కాబట్టి నోన్ రూట్స్ కాబట్టి మనం మెకానికల్ గా వెళ్తా వస్తాం. అదే నువ్వు ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళావు, అప్పుడు నీకు నిజంగా ఉపయోగపడేది ఇంటెలిజెన్సే. ఎందుకంటే దానికి సంబంధించిన ఇంటెలెక్ట్ కూడా ఏమి లేదుగా. అడవి ఏంది, అడవిలో ఎక్కడ దారులు ఉంటాయి, ఎక్కడ డోర్లు ఉంటాయి, నీకేం తెలియదు. బట్ వాట్ మేక్స్ యూ అలైవ్, దీన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు. కొందరు అదృశ్య శక్తి నన్ను కాపాడుతున్నారు, కృష్ణమూర్తి లాంటి వాడు కొందరు ఉన్నారు నన్ను కాపాడేవాళ్ళు. చాలా సంవత్సరాలు తపస్సు. అయ్యా నమస్కారం అండి, నమస్తే. అలాగే అలాగే. సో అది ఒక ఆయన చాలా కాలం ధ్యానం చేసి హఠాత్తు కళ్ళు తెరిచి అతను చూడడానికి వచ్చిన వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, సో దిస్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను ఫేమస్ అవ్వడానికి, మీరు నా దిక్కు చూస్తూ నిలబడతారని నేను ధ్యానం చేయను. ఇది ఒక లైఫ్లో ఒకటి అర్థం చేసుకోవడం కోసం ఇలా కూర్చోబడింది. మీరు ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. అతను ఇలా చెప్పాడు, మీ ఎవరి సహాయం నాకు అక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు నన్ను కాపాడలేరు. నన్ను కాపాడుతున్న ఒక అదృశ్య శక్తి నాకు తెలుసు, అందుకే నేను కూర్చోగలిగాను అడవిలో. ఇంకొంతకాలం ఇలాగే ఉండాలి, సెలవు అని చెప్పి. అండ్ ఈ జస్ట్ క్లోజ్ దిస్ ఐస్ అండ్ రమణ మహర్షి పై చనిపోయేటప్పుడు ఐఎమ్ నాట్ డైయింగ్, దట్ నెవర్ డైస్. దట్ ఇస్ ద హోల్ పాయింట్. అట్లా ఇది థియరీ కాదు, ఇది ఏదన్నా ఒక డేంజర్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే కారణం నీ యొక్క ఇంటలెక్ట్. పులి ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, అట్లా చేస్తా, ఇది ఇవన్నీ వచ్చేస్తాయి ఆలోచన. అట్లా ఫియర్ వస్తుంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. రెండవది, వెన్ డేంజర్ కమ్స్ నువ్వు దాన్ని అడ్రస్ చేస్తున్నావు. మొట్టమొదటిసారి ఇట్లా పులి వస్తే ఇంకో పులి ఇట్లా లేచిన పడితే, నాకు 2 పులులు లేవు. జీవించడానికి నిర్ణయం తీసుకుందా, ఏదైనా ప్రాణి జీవించాలి కనుక ఆ తత్వము ఆ రెండింటిని అట్లా కదిలిస్తున్నా.
అవసరం ఏమిటి? ఆకలి. అందుకని ఒకటి చచ్చిపోతుంది. బోత్ హ్యావ్ టు లివ్. బట్ అవసరం అట్లా ఒక దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మైండ్స్ సంబంధించిన మైండ్ ఉంది. బట్ మైండ్ లో ఏ ఇంటలెక్ట్, కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి దాంట్లో స్టక్ అవ్వలేదు. నువ్వు అనుకుంటే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ అట్లీస్ట్. ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఒక రాజు ఉన్నాడు అనుకుంటే మొత్తం నగలన్నీ ఇంటలెక్ట్. అవసరమైతే అంత ఇప్పగిలి ఉండగలిగాడు నెక్కడు, ఒక నాగా సాధువులాగా. అది ఇంటెలిజెన్స్. అంటే ఏమీ లేకపోయినా నేను ఉన్నాను అన్న ఒక స్పృహ ఉంది. అవసరం కోసం ఇవన్నీ నాకు కావాలి అన్న స్పృహ. ఇప్పుడు నాకు అవసరం కోసం కారు కావాలి, ఒక ఫోన్ కావాలి, తీసిన కెమెరా ఉమెన్ కావాలి, అన్నీ కావాలి. కాదంటే ఎట్లా? నేను అబద్ధం చెప్పినట్టే. బట్ ఒక టైం వస్తుంది ఇవేమీ లేకపోయినా లైఫ్ గోస్ ఆన్. జీవితానికి ఇదేం పట్టుకోదని తెలుసుకోవాల్సింది కూడా ఉంది. లేకపోతే అయిపోతాం. అందుకని నేను దీని మీద విచారణ చేశాను. విచారణ చేయడం అంటే ఇంటెలెక్చువల్ థింక్ చేస్తూ కూర్చోడం కాదు. దీనికి చాలా మంది చాలా ఇది చెప్పడానికి కష్టమైన విషయం కదా. ఎట్లా చెప్తాం? తేలికైన మాటలు చెప్పి చూశారు. ఇఫ్ ఎనీబడి గెట్స్ ద గ్రిప్ అని. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ ఎప్పుడన్నా ఓపెన్ అవుతుంది, ఒకసారి చూడదు, ఆలోచించకుండా చూడదు. దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఇంటెలిజెన్స్ ఇస్. అంటే ఏది ఆపరేట్ చేస్తుంది నిరంతరం. ఉద్యోగం వెళ్తున్న మనిషి అలసిపోతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు, కాంప్లైంట్ చేస్తున్నాడు. ప్రకృతి చూడండి నిరంతరం రిపీటెడ్గా. నేను ఒకసారి టాక్ లో చేశాను, వాట్ ఈజ్ లైఫ్ అంటే నేను మాట్లాడలే. దిస్ ఇస్ లైఫ్. ఇది ఒక లైఫ్. ఇంకోటి ఇది ఒక లైఫ్. రెండోది సెకండ్ ఏంటిది? ఆక్టోపస్. ఆక్టోపస్. ఓకే. ఇంకొకటి బ్రీత్. ఇంకొకటి ఇంకొకటి ఇట్లా ఒక లైఫ్ నడుస్తుంది. ఇంకొకటి కంటిన్యూస్లీ సంథింగ్ మేకింగ్ మూవ్. కదలకుండా ఉంటుంది. సరే, గుండె కొట్టుకుంటుంది ఎందుకు? రక్త ప్రశ్న ఎందుకు జరగాలంటే నాకు జవాబు. రక్త ప్రశ్న ఎందుకు జరగాలి భయ్? మనం బ్రతకడానికి. అంటే ఈ సమస్త ఆర్గానిజము, విశ్వము ఒకటే ప్రాణం. అది కోటి కోట్ల ప్రాణాలుగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఫిలాసఫీ. ఇప్పుడు ఇది ఒక్కొక్క ఎంటిక వేరు కదా, కానీ ఆ ఎంటికలన్నీ నీకే ఉన్నాయా లేదా? అట్లా ఈ విశ్వానికి నువ్వు ఒక ఎంటిక అని తెలుసుకో అంతే. కొన్ని తెల్ల ఎంటికలు ఉంటాయి, కొన్ని నల్ల ఎంటికలు ఉంటాయి. ఒక ఎంటిక కూర్చిపోయిందంటే విశ్వానికి బట్టతలు వచ్చినట్టు ఓడిపోయింది. ఈ ఎంటిక ఊసిపోయినా దానికి ఉన్న తెల్లగైన నువ్వు ఉన్నావు కదా, అది అది ఎగ్జిస్టెన్స్. అంటే నేనున్నా లేకపోయినా అది ఉంది. ఈ ఎంటిక తాను వేరనుకుంటుంది, అది అహంకారం. ఈ ఎంటిక ఒకసారి తను తాను చూసుకుంటే తన నేల కనిపించింది. అట్లా చూస్తే ఒక వ్యక్తి కనిపించాడు, అతనే పరమాత్మగా చూసి. ఈ ఎంటిక నిన్ను ఎక్కడి నుంచి చేతులు లేపి మొక్కుతుంది నీకు. ఆ తర్వాత ఎంటిక రియలైజ్ అయింది, ఓహో పరమాత్మ అనుకున్నాను కానీ దానిలో భాగమే నేను. అట్లా ఏకాత్మ భావన వచ్చి అద్వైతం ఆ తర్వాత ఎంటిక అన్ని పరిశ్రమ ఎత్తుంటే హాయిగా పడుకుంది. అతను బాగుంటే నేను బాగుంటాను. తిన్నావా అంటే అతను తింటే నేను తింటాను. పర్ఫెక్ట్ గా అనిపించింది. నువ్వు భలే ఉన్నావు, అసలు ఎంటిక భలే కదులుతున్నావు అంటే అంత ఆయన కదలికలే నా కదలికలు. ఈ మధ్య చాలా శక్తివంతంగా అయ్యామంటే ఆయన జ్యూస్ తాగుతున్నారు రాజువారు, అందుకని మాకు ఇట్లా శక్తి వచ్చింది అని. సో నేను ఎప్పటికీ ఉంటాను ఇక్కడ. తర్వాత ఇంకా ఇది విచారణ చేసి అన్ని ప్రాణుల మీద ఎంటికలు చూసింది. ఓహో అన్ని ఎంటికలు నేనే. ఒకవేళ ఈ శరీరానికి నేను పడిపోయినా నేను ఇంకొక రూపంలో ఎక్కడో చోట ఎంటికగా తిరుగుతున్నానని చెప్పి. ఇదంతా తత్వమైనది, ఇదంతా ఎంటిక ఫిలాసఫీ. నువ్వు ఎంటిక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీవే అది, అంతకంటే తక్కువ యాక్చువల్గా. అందుకే మనకు ఎవరన్నా సంతానం కలిగితే ఎంటిక అని పెట్టు. శిఖనేమో అది బంచ్ ఆఫ్ స్ట్రాండ్స్. ఇప్పుడు ఇది అర్థమైంది నీకు. మొత్తం సమస్త తత్వం ఇది.
నిజంగా ఇది అర్థమైతే తెలుసుకోవడానికి ఏమి లేదు. మీరు అన్ని చెప్పిన దానికంటే ఇది నాకు చాలా సింపుల్ గా ఎక్కింది. అంటే అహంకారం అంటే ఇదేంది, నేను సపరేట్ అని ఇది పక్కన ఎంటికలతో వాదిస్తుంది. వాదిస్తుంది. అవును. వాడు ఎటో పోతున్నాడు, దీనికి తెలుస్తుందే లేదా అసలు. నీదేది నీది ఇక్కడిక్కడ తిరుగుతున్నా, నేను గాలి కదులుతున్నా, నేను ఇక్కడ అనేది కథలు చెప్పు. అసలు అసలు ఏమంటారు, పరాన్న జీవులు అది మంచిగా ఉంటాయి, హాయిగా ఉంటుంది లైఫ్, బిందాస్. తనలో పేను, ఆ పేనుకు నా తల చేను. ఆ? ఆ రెండింటిని కలిగి ఉన్న నేను, సర్వము కలిసి తాను అని నేను చెప్పాను. ఇదేనా, ఇంతేనా, ఇంతే జీవిత సారమిదేనా, ఇదే అంతులేని ఈ జీవన వైభవమంతై తుదకు నశించుటకేనా, ఏది నశించదు. ఇదేనా, ఇదే, ఇంతేనా, ఇంతే సకల శాస్త్రములు పారచదివి, అది ఇంటలెక్ట్, అనవసరం సీరియస్ తీసుకో. అంటే ఆ పాటకి జవాబులు ఇవన్నీ. సి ఐ ఫౌండ్ ద ఆన్సర్. అదేంటో తెలుసా, ఏమీ కాదు. అనవసరంగా నువ్వు పరిశాను కాకు. రెండోది మాట్లాడటం. ఇది నేను సమస్త మానవ జాతికి ఇచ్చే మొదటి సందేశం ఏంటంటే, అన్నెసెసరీగా మాట్లాడు. ఉప్పు లాంటిది మాట. అవసరమైతే ఇప్పుడు ఇన్ని ఉంటే వస్తువులు, ఎవడు ఉప్పు వాడదు. గ్లాస్ వాడతారు, చెంపు వాడతారు, పౌడర్ వాడతారు, పసుపు వాడతారు, పసుపు కాళ్ళకు వాడతారు. ఉప్పు ఓన్లీ రుచికే, రుచికి మాత్రం. ఇంకా దేనికి ఉపయోగించడానికి లేదు. కొంచెం ఉప్పు తీసుకురా, ముఖానికి రాసుకుంటాడు. ఉప్పు ఎక్స్క్లూజివ్ అది. మన ఇంట్లో ఉన్న రకరకాల వస్తువులు, రకరకాల సూది దేనికో ఉపయోగిస్తారు. ఒక 3-4 రకాల ఉప్పు ఎట్లా ఉపయోగపడుతుంది అంతే. రుచి ఇక కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం కప్పులు గిప్పులు ఇంకేదో మిక్స్ చేసి, మరి ఎక్స్క్లూజివ్గా ఉప్పు రుచికి. ఇంకోటి, మనం ఒకసారి ఊరికే ప్రశ్నించుకున్నాం, మనం మాట్లాడితే అది వేదంలా ఉండాలి. మనం మాట్లాడితే అది డస్ట్లా ఉండవు, ఫిల్త్గా ఉండదు. ఇది ఎవరికి వాడు నిర్ణయించుకో. ఓకే.